మీరు ఎన్నో సంవత్సరం నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో ప్రయత్నం చేశారు. అయినా గుడ్ న్యూస్ రాలేదు. సో మీరు ఒంటరిగా లేరని ఫస్ట్ తెలుసుకోండి. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? దీని కారణాలు, మళ్ళీ ఏమేం టెస్ట్ ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. ఇన్ఫర్టిలిటీ అంటే భార్యాభర్తలు గర్భనిరోధక పద్ధతి వాడకుండా రెగ్యులర్గా కలిసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటాం. దీంట్లో ప్రధాన కారణాలు అయితే మహిళల్లో అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది. అండం పెరిగి విడుదల అవ్వడానికి ఇబ్బంది ఉంటుంది. ఎండోమెట్రియోసిస్, గర్భసంచి పొర టిష్యూ ఎండోమెట్రియం ఏముంటుంది, అది గర్భసంచి లోపల కాకుండా వేరే ప్లేస్లో పెరిగినప్పుడు ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు, ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది. గర్భసంచి పక్కన ఫలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యింది అంటే స్పర్మ్ ఎగ్తో చేరుకొని పిండం అవ్వదు, అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. మళ్ళీ మేల్స్లో అయితే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, శుక్రకణాల కదలిక తక్కువ ఉండొచ్చు, లేదా మొత్తానికే జీరో ఉండొచ్చు. సో డయాగ్నోసిస్ ఎలాగా అంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అని ఎలాగా తెలుసుకునేది? ఫీమేల్స్కి అయితే యూజువలీ అల్ట్రాసౌండ్ ఉంటుంది. మహిళలకి ట్రాన్స్వెజనల్ స్కాన్ అని చేస్తాము. దీంట్లో గర్భసంచి ఎలాగుంది, దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, పొర ఎలాగుంది చూస్తాము. మళ్ళీ ఓవరీస్, అండాశయం ఎలాగుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉందా, ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందా, మళ్ళీ ఓవేరియన్ రిజర్వ్ అండకణాలు ఎంత ఉంది అని చూస్తాం. మళ్ళీ పురుషులకి అయితే కౌంట్ ఎలాగా తెలుసుకోవాలి అంటే సిమెన్ అనాలిసిస్, అది చాలా సింపుల్ టెస్ట్. దీంట్లో స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, కదలిక ఎలాగుంది, మార్ఫాలజీ చూడడానికి మంచిగా ఉన్నాయా లేదా, ఎన్ని బ్రతికి ఉంది అనేది తెలుస్తుంది. చాలా జంటలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం చాలా కష్టం పడుతున్నారు. కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ IUI, IVFతో చాలా మంది జంటలు తల్లిదండ్రులు అయ్యే కళని నిజం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, PCOD వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన, హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.